శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో తులజాపూర్ భవానీమాత చరిత్ర గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన తులజాపూర్ భవానీమాత అమ్మవారికి నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నానండి. శ్రీమాత్రే నమః. తులజాపూర్ భవానీమాత అమ్మవారి చరిత్ర. తులజాపూర్ భవానీమాత అమ్మవారు మూడు లోకాలు ఏలేటి తులజాపూర్ భవానీమాత ముగ్గురమ్మల రూపమే మా దుర్గమ్మ. మహారాష్ట్ర మహారాణి మహిమగల్ల తల్లి ఆ తుల్జమ్మ. మహారాష్ట్ర మందున తులజాపూర్ అనే గ్రామంలో వెలసింది. సర్వజనుల కాసే సకల లోక మాత తులజాపూర్ అనే గ్రామంలో వెలసింది. ప్రజల్ని ఆదుకునే దేవత, అందాల రూపిణి అంబికాదేవి. తులజాపూర్ గ్రామంలో తన భక్తుల కోసమే ఆ తుల్జమ్మ తరలి వచ్చి తులజాపూర్ గ్రామంలో వెలసింది. తులజాపూర్ గ్రామంలో అమ్మ ఎలా వెలిసింది అంటే, కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల కిందట మహారాష్ట్ర రాజ్యానికి కలకలమండే ఒక కరువు వచ్చింది. ఆ కరువులో ప్రజలకి తిండి తిప్పలు లేకుండా ఆకలి బాధతో అల్లాడిపోయారు. ఆ కరువులో తిండి లేక ప్రజలు చాలా తిప్పలు పడ్డారు. అన్నమో రామచంద్ర అంటూ ప్రజలు అల్లాడిపోయారు. చుక్క నీళ్లు కూడా లేక ఆ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఏడ్చారు. ఎటు చూసినా కూడా పంటలు మొత్తం ఎండిపోయాయి. ఆ భూమిలో ఒక్క గింజ కూడా పండలేదు. తినడానికి ప్రజలకి గంజి కూడా లేదు. పిల్లలు పెద్దలు పక్షులు మొత్తం ఆకలి చావుతో మహారాష్ట్రం మొత్తం అల్లాడిపోయింది. ఆ కరువు ఉన్న రాజ్యంలో కూడా దొంగలు వచ్చి దోపిడీ పెరిగింది. పిడికెడు అన్నం కోసం కూడా పిక్కు చంపుకుంటున్నారు ఆ దేశాన. అప్పుడు కటకటలాడే తన కన్న బిడ్డల ఆకలి చూసి తులజాపూర్ భవానీమాత తట్టుకోలేక కైలాసం వీడి తులజాపూర్ గ్రామానికి, మహారాష్ట్రలో ఉన్న తులజాపూర్ గ్రామానికి కదలి వచ్చింది. తుల్జమ్మ మహారాష్ట్రకి వచ్చి తన పిల్లలు, తన ప్రజలు, తన భక్తులు అనుభవిస్తున్న ఆ కరువు మొత్తం తొలగించి మునుపటి భాగ్యాలను మహారాష్ట్రకు మెండుగా ప్రసాదించింది. ప్రజలకు ఆకలి బాధను తీర్చింది. అప్పుడు తన కన్న బిడ్డలకి కష్టం రాకుండా ఉండడానికి తుల్జమ్మ తులజాపూర్ గ్రామానికి తనంతట తానే తరలి వచ్చి తులజాపూర్లోనే వెలసింది. అప్పటి నుండి మహారాష్ట్ర ప్రజలు అందరూ తులజాపూర్ భవానీమాతకి తన ఇలవేల్పుగా భావించి ఎంతో ప్రేమగా, ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. తులజాపూర్లో చాలా ఎత్తుగా ఉండే ఎండి కొండల మీద, లోతుగా ఉండే లోయల్లో అమ్మ వెలసింది. ఆ వెలిసిన స్థానంలోనే అమ్మకి భక్తులందరూ గుడిని కట్టించారు. ఆ గుడికి శ్రీచక్రంతో గుడి గోపురం కట్టించారు. ఆ గుడికి గొప్ప గొప్ప సంపదలు వచ్చాయి. కోటి దీపాల కాంతితో అమ్మ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. అమ్మని ఎప్పుడూ పసుపు పచ్చని చీరతో నిండుగా అలంకరించేవాళ్ళు. నుదిటిన తిలకము నిండుగా దిద్ది మెడలోన గవ్వలు వేసి అలంకరించేవాళ్ళు. అమ్మకి మరాఠీ మహారాణి ప్రజలని కాపాడటానికై వచ్చిన రాణి ఆ తుల్జమ్మని శివాజీ మహారాజు భక్తి శ్రద్ధలతో కొలిచే దేవత ఆ తులజాపూర్ భవానీమాత. అందరికీ సౌభాగ్యం ఇచ్చే తల్లి తులజాపూర్ భవానీమాత. భక్తులని కాపాడటానికై త్రిశూలాన్ని ధరించి ఉంటుంది ఆ మహారాణి. తులజాపూర్ భవానీమాతకి తులజాపూర్లోని ప్రతి ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారు. మహారాష్ట్రలో అందరికీ ఇలవేల్పు తులజాపూర్ భవానీమాతనే ఉంటుంది. అమ్మకి మనస్ఫూర్తిగా ఒక్క దండం పెట్టుకున్నా ఆ తల్లి మనకి అండగా నిలుస్తుంది. అమ్మ మెడలో ఒక్క గవ్వల మాల వేసినా అమ్మ మనకి వచ్చే గండాలని తొలగిస్తుంది. అమ్మని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటే చాలు కలిబాధలు అన్నీ తొలగిస్తుంది.
కష్టాలని కడతేర్చి మోక్షాలను దరిచేరుస్తుంది మన భవానీమాత. కన్నీళ్లను తొలగించి పాపాలని తొలగిస్తుంది అమ్మ. మహారాష్ట్రలో ఉన్న భవానీమాత గురించి దేశంలో ఉన్న భక్తులందరూ తెలుసుకున్నారు. అమ్మని దర్శించుకోవడానికి అందరూ అమ్మవారి గుడికి వస్తున్నారు. రాజులు రాజ్యాలు అందరూ కూడా అమ్మని చూడడానికి తరలి వచ్చి అమ్మకి హోమాలు యజ్ఞాలు యాగాలు జరిపిస్తున్నారు. ఎంతటి కష్టం వచ్చినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నట్టయితే గడియలోనే వాళ్ళ కోరిక తీర్చేదంట మన తుల్జాపూర్ భవానీమాత. అన్నపూర్ణాదేవి అయి ప్రజల ఆకలి తీర్చింది ఆ తల్లి. ఆ మహిమలు చెప్పడానికి చాలా అంటే చాలా ఉన్నాయి. అలా కొన్ని ఏళ్ళు గడవగా శివాజీ మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. శివాజీ మహారాజు చాలా వీరాది వీరుడు. ఆ శివాజీ మహారాజు విజయాబాయి కొడుకు. శివాజీ మహారాజు పరిపాలనలో మరాఠీ రాజ్యం చాలా సంతోషంగా ఉన్నారు. ఆ మహారాజుని మా చక్కటి మహారాజు అంటూ దీవిస్తున్నారు. కాషాయం జెండాలతో ఆ దేశం కళకళలాడుతూ ఉండేది. ప్రజల్ని కన్న బిడ్డలుగా కాపాడుతూ ఉన్నాడు శివాజీ. హిందూ మహారాజ్యాన్ని చాలా డెవలప్ చేస్తూ చాలా మంచిగా చూసుకుంటున్నాడు శివాజీ మహారాజు. కానీ అలా కొన్ని ఏళ్ళు గడుస్తుండగా శివాజీ మహారాజు తుల్జాపూర్ భవానీమాతకి చాలా మంచి భక్తుడు. అమ్మని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. కానీ కొన్ని రోజులు గడిచాక మహారాష్ట్ర ప్రజలకి మరి ఒక కష్టం వచ్చింది. అదేంటంటే మొఘలాయులు వాళ్ళపైన చాలా యుద్ధానికి వచ్చి విపరీతంగా దాడులు చేస్తున్నారు. అప్పుడు శివాజీ మహారాజు ఏమాత్రం భయపడకుండా యుద్ధానికి సైరన్ ఊది యుద్ధానికి తన సైన్యంతో వెళ్ళాడు. కత్తికి ఒక దెబ్బకి ఒక 4-5 శవాలను చేస్తూ మొఘలాయులని హతమార్చాడు. ఆ శివాజీ మహారాజుకి భయపడిన మొఘలాయులు ఇప్పుడు శివాజీ ఉంటే మనం వీళ్ళని ఏం చేయలేమని చెప్పి శివాజీ మహారాజుని ఎదుర్కొనే ధైర్యం లేక రాత్రి వేళలో దొంగల్లా వచ్చి వాళ్ళ సైన్యాన్ని మొత్తం చంపేశారు. వాళ్ళ దేశంలో ఉన్న కొంతమంది సైనికుల్ని వాళ్ళ వైపు తిప్పుకొని మొఘలాయులు తన సైన్యాన్ని పెంచుకున్నారు. అలా రోజు కొంతమందిని చంపేస్తూ ఎవ్వరికీ తెలియకుండా రాత్రి వేళలో వచ్చి శివాజీ రాజ్యాన్ని కొంతమందిని చంపేస్తున్నారు మొఘలాయులు. తర్వాత ఒకరోజు రాత్రి వేళలో యుద్ధానికి మొఘలాయులు సైరన్ని ఊదారు. అప్పుడు శివాజీ మహారాజు ఏమాత్రం తగ్గకుండా వీరుడై కత్తి పట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు. కానీ శివాజీ మహారాజు సైన్యం చాలా తగ్గిపోయింది. ఉన్న కొద్ది సైన్యాన్ని కూడా మొఘలాయులు హతమారుస్తున్నారు. అప్పుడు ఒక్కడే వీరాది వీరుడు శివాజీ వెళ్ళి వాళ్ళందరినీ హతమార్చాడు. అప్పుడు మొఘలాయులు మళ్ళీ భయపడి పారిపోయారు. కానీ చనిపోయిన తన సైన్యాన్ని చూసి శివాజీ చాలా బాధపడి వాళ్ళకి తల వంచి నమస్కారాన్ని తెలియజేసి, నేను వీళ్ళతో యుద్ధం చేయాలనుకుంటే నా శక్తి ఒక్కటే సరిపోదని నాకు దైవశక్తి కూడా కావాలి అనుకొని తుల్జాపూర్ భవానీమాత అమ్మ గుడికి శివాజీ అయితే బయలుదేరి అమ్మకి ఎన్నో విధాలుగా పూజలు జరిపించాడు. భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఉపవాసాలు చేస్తూ నిద్ర లేక తిండి లేక అమ్మని ఎల్లవేళలా కొలుస్తూనే ఉన్నాడు. శివాజీ భక్తికి మెచ్చిన తుల్జాపూర్ భవానీమాత శివాజీకి ప్రత్యక్షమైంది. అప్పుడు ఎంతో సంతోషంతో అమ్మని కనురెప్ప కూడా కొట్టకుండా శివాజీ అమ్మకి చూస్తూ ఎంతో ప్రేమగా ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజల్ని చేశాడు. అప్పుడు అమ్మవారు శివాజీ మహారాజుకి ఏమి కావాలి అని అడగగా అప్పుడు అమ్మ భవానీమాత నా ప్రజల్ని కాపాడడానికి నాకు శక్తిని ప్రసాదించు అని అడిగాడు. అప్పుడు అమ్మ బిడ్డ, నీవు నీ సైన్యాన్ని కాపాడుకోవడానికి నేను నీకు శక్తిని ఇస్తాను. నీకు ఎల్లవేళలా
తోడుంటాను అని చెప్పి అమ్మ తన త్రిశూలాన్ని తీసి శివాజీ మహారాజ్కు ఇచ్చింది. అప్పుడు అమ్మ శివాజీకి త్రిశూలాన్ని ఇచ్చి శివాజీకి విజయుడవై వస్తావని దీవించింది. బతికినంత కాలము ధర్మాన్ని పాటించు అని చెప్పింది. అప్పుడు శివాజీ సంతోషంగా అమ్మని చూస్తూ అమ్మకి దండం పెడుతూ అమ్మకి వందనాలు తెలియజేశాడు. అప్పుడు అమ్మ నేను బతికున్నంత వరకు ధర్మాన్ని నిలబెడతానమ్మా అని మాట ఇచ్చాడు. నీ అండ నాకు ఉంటే నా ప్రజలు చల్లగా ఉంటారమ్మా అని నువ్వు ఇక్కడే వెలువమ్మా, నువ్వు ఇక్కడే కొలువై ఉండమ్మా అని చెప్పేసి శివాజీ మహారాజు అమ్మకి వేడుకున్నాడు. అప్పుడు అమ్మ అక్కడే కొలువుంటాను అని చెప్పి శివాజీ మహారాజుకి మాట ఇచ్చి తుల్జాపూర్లోనే కొలువై ఉంది. ఇలా తుల్జాపూర్ భవానీమాత తుల్జాపూర్లోనే వెలిసి ఉంది అప్పటి నుంచి. ఇది తుల్జాపూర్ భవానీమాత తుల్జాపూర్లో ఎలా వెలిసింది అనేది ఇలా వెలిసింది. తర్వాత శివాజీ మహారాజు యుద్ధానికి బయలుదేరాడు. భవానీమాత ఇచ్చిన కత్తితో యుద్ధంలో మొగలాయులకి హతమార్చాడు. దెబ్బకి మొగలాయులు సైన్యం మొత్తం చనిపోయారు. అప్పుడు శివాజీకి భయపడి మొగలాయులు పారిపోయారు. మళ్ళీ మహారాష్ట్రకి తిరిగి కూడా చూడలేదు. శివాజీ మహారాజు తన రాజ్యంలో ఉన్న దేశద్రోహులను చంపి రాజ్యాన్ని మొత్తం ఒక దారిలో తెచ్చాడు. రోజు రోజుకి శివాజీ మహారాజు రాజ్యం చాలా చక్కగా ఉంటుంది. కానీ శివాజీ మహారాజు అమ్మని మాత్రం మర్చిపోకుండా అమ్మని మదిలోనే పెట్టుకొని రోజు కోడి కూసే ఏళ్ళకి వెళ్ళి అమ్మని పూజిస్తూ ఉండేవాడు. బిడ్డలు లేనోళ్ళకి భవానీమాత బిడ్డల్ని ప్రసాదిస్తూ ఉన్నది. చిన్న పెద్ద అందరూ కూడా భక్తితో అమ్మవారిని చాలా కొలిచారు. కొన్ని రోజులు గడిచాక తుల్జాపూర్లో ఒక భూకంపం అయితే వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు ప్రజలందరూ చనిపోయారు. ఇళ్ళన్నీ కూలిపోయాయి. కానీ తుల్జాపూర్ భవానీమాత గుడి మాత్రం ఉయ్యాలలు ఊగింది. అమ్మవారి గుడి మాత్రం చెక్కు చెదరలేదు. గోపురం దగ్గరున్న 2 ఇటుకలు మాత్రమే జారిపడ్డాయి. అప్పుడు అమ్మవారు తన ప్రజల్ని కాపాడడానికి తన గుడి లోపలనే తన ప్రజల్ని దాపెట్టుకొని తన కన్న బిడ్డలుగా ప్రజల్ని కాపాడారు. అప్పటి నుంచి తుల్జాపూర్ భవానీమాత మహిమలు ఇంత అంత కాదు, దేశం మొత్తం వ్యాపించి దేశం మొత్తం భక్తులందరూ అమ్మని దర్శించుకోవడానికి వచ్చారు. ఇప్పుడు అమ్మ మహిమల్ని చూద్దాము. అమ్మ ఇలవేల్పుగా వస్తే అమ్మని మనం ఇలవేల్పుగా కొలిస్తే అమ్మ మన ఇంటికి తరలి వస్తుంది. మనస్ఫూర్తిగా అమ్మను కొలిస్తే మనకు కన్న బిడ్డలాగా అమ్మ చూసుకుంటుంది. అమ్మవారు వెలిసిన గుడిలో కొన్ని మహిమలైతే ఉన్నాయి. ఆ మహిమలు ఏంటంటే అమ్మని చింతామణి భక్తులు అమ్మ తన మీద దయ తలిచిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మహిమ చూపింది. గుడిలో చింతామణి అనే గుండులాగా అమ్మ కొలువై ఉన్నది. చింతామణి గుండు మీద ₹1 పెట్టి అనుకున్న కోరిక తీరుతుంది అంటే ఆ గుండు కుడివైపు తిరుగుతుంది. ఒకవేళ మన కోరిక తీరదనుకుంటే అది గుండు ఎడమవైపు తిరుగుతుంది. ఎటూ తిరగకుండా ఉంటే అమ్మ దయ చూపటానికి ఇంకా సమయం ఉన్నదని అర్థం. అక్కడ గుండంలో మునిగితే పాపాలు మొత్తం తొలగిపోతాయి. ఇంకా పాత తుల్జాపూర్లో అంటే కొత్త తుల్జాపూర్, పాత తుల్జాపూర్ అని 2 ఉంటాయి. అందులో పాత తుల్జాపూర్ అనేది అమ్మగారి అత్తగారిల్లు అని కూడా అంటారనమాట. అయితే పాత తుల్జాపూర్లో గుడిలోన ఆడుకునేటి పచ్చీసులు ఉంటాయి. పచ్చీసులు అంటే తెలుసు కదా, ఇట్లా మనం అష్టాచెమ్మ ఆడుకునే గవ్వలన్నమాట. ఆ పచ్చీసులు ఉంటాయన్నమాట. రోజు రాత్రి వేళలో అమ్మ అక్కడ పచ్చీసులు ఆడుతుంది అని అంటారు. ఎందుకంటే నైట్ టైంలోనేమో పచ్చీసులు వేరేగా ఉంటాయి, పొద్దున్న చూసేసరికి పచ్చీసులన్నీ మారిపోయి ఉంటాయి. నవరాత్రి రోజుల్లో కూడా అమ్మని దర్శిస్తే చాలా మంచి జరుగుతుంది అని అంటారు. అమ్మ
మనకి నవరాత్రుల్లో ఎంతో మంచిగా దర్శనం అయితే ఇస్తుంది. నవరాత్రుల వేళల్లో అమ్మని దర్శించుకుంటే మన పాపాలన్నీ పోయి మనకి మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. నవరాత్రుల్లో దర్శించుకోలేని వాళ్ళు నవరాత్రులు అయిపోయిన తర్వాతకి పౌర్ణమి రోజు కూడా అమ్మని దర్శించుకోవచ్చు. ఇది మన తులజాపూర్ భవానీ మాత అమ్మవారి చరిత్ర. నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. జై శ్రీ తులజాపూర్ భవానీ మాతాకి జై.